హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు బీరకాయ శనగపప్పుతో కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కర్రీలో నేను ఎటువంటి మసాలాలైతే యాడ్ చేయట్లేదు. ఈ మసాలాలు యాడ్ చేయకుండా నార్మల్‌గా అయితే కర్రీ చేస్తున్నాను. కర్రీ చాలా బాగుంటది. మసాలాలు వేసిన కర్రీ అయితే మా పిల్లలు కానీ మా ఇంట్లో ఎవరు ఇష్టపడరు. అందుకోసం నేను ఇలాగా సింపుల్‌గా అయితే కర్రీ చేస్తున్నాను. చూడండి ఎలా చేసుకోవాలో. ముందుగా నేను ఒక గ్లాసు శనగపప్పునైతే నీట్‌గా కడిగి శుభ్రంగా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఈ నానబెట్టుకున్నటువంటి శనగపప్పునైతే కుక్కర్‌లో వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. వచ్చే విధంగా అయితే శనగపప్పునైతే మగ్గించుకోవాలి. శనగపప్పుని బాగా మెత్తగా అయితే మగ్గించుకోకూడదండి. కొంచెం పప్పుగా ఉండేటట్టుగా అయితే మగ్గించుకోవాలి. తర్వాత ఒక బీరకాయ, 2 టమోటాలు, ఒక ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత మనము చూసారు కదా శనగపప్పునైతే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికేటట్టు 3 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరంతా బయటకు వెళ్ళిన తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయిందండి. తర్వాత ఆయిల్ అయితే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటో, ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమోటో, ఆనియన్, కరివేపాకు మొత్తం అయితే బాగా మగ్గిపోయే విధంగా అయితే కలుపుకోవాలి. టమోటో చూసారు కదా గరిటెతో పట్టుకుంటే మెత్తంగా కుక్ అవ్వాలండి. అదేవిధంగా తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. మొత్తము బీరకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే మగ్గిపోవాలి. ఇలాగా ఆయిల్లో అటు ఇటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము తగినంత అయితే వేసుకొని కలుపుకోవాలి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా మనకు కారము ఎంతైతే అడ్జస్ట్గా వేసుకోవాలండి. చూసారు కదా మొత్తం అయితే ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా కుక్ చేసుకున్నటువంటి శనగపప్పునైతే ఈ కర్రీలో వేసేసుకోవాలి. మనకు బీరకాయలో కొంచెం వాటర్ అయితే చూసారు కదా బయటకు వస్తుంది. ఈ కర్రీకి వాటర్ అయితే ఎక్కువ పడవు. చూసారు కదండి. మనము ముందుగా కుక్ చేసుకున్నటువంటి శనగపప్పునైతే వాటర్తో పాటు కర్రీలో వేసేసుకోవాలి. వాటర్ని అయితే మనం వంపుకో అవసరం లేదు. వాటర్తో పాటు కర్రీలో వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. చూసారు కదా ఎటువంటి మసాలాలు అయితే మనం యాడ్ చేయట్లేదు. ఈ మసాలాలు వేస్తే అదొక టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా చేసుకున్నా కూడా కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మనం ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కర్రీ అయితే ఉడుకుతూ ఉంది కదండి. చూసారు కదా కర్రీ అంతా దగ్గర పడిపోవాలి. కర్రీ మనకు చిక్కగా వచ్చే విధంగా కొంచెం కుక్ అవనివ్వాలండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అలాగే రైస్లో కానీ చపాతీలో కానీ మనము దీన్ని తినొచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడిపోవచ్చిందండి. కర్రీ ఇలాగ చిక్కగా ఉండే విధంగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్. థ్యాంక్ యూ.